హొంబాల ఫిలిమ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చన్న. బ్రదర్, నిన్న హొంబాలే ఫిలిమ్స్ నుంచి మహా అవతార్ నరసింహ టీజర్ వచ్చింది కదా, ఎలా ఉందండి అన్న? నిజంగా చెప్పాలంటే టైం వచ్చిందన్న. ఆ టైం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందో రియల్గా చెప్పాలంటే హొంబాల ఫిలిమ్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చన్న. మాస్ సినిమాలు కేజీఎఫ్ కానీ సలార్ కానీ అంత పెద్ద హీరోస్ని ఇండియా వైడ్ రిలీజ్ చేసి ఆ తరహాలోనే ట్రెండ్కి తగ్గట్టుగా భక్తికి సంబంధించింది కాంతారా కానీ దాని తర్వాత మహా అవతార్ నరసింహ. అసలు ఈ ట్రేజర్ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుందన్న. ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే అన్న, దేవుణ్ణి రివీల్ చేయలేదు, బట్ కాళ్ళ వరకే చూపించారు. యానిమేషన్ అయితే కనుక ఆసమ్ అని చెప్పచ్చు అన్న. యాక్చువల్గా నా ఐడియా ప్రకారం ఏంటంటే భక్త ప్రహ్లాద అనే సినిమా ఉండేది. దాని నేపథ్యంలో తండ్రికి కొడుక్కి నారాయణుడికి యానిమేషన్లో చూపించే విధానము గూస్ బంప్స్ వచ్చాయన్న. అంటే ఈ జనరేషన్కి తగ్గట్టు తీస్తారు అనుకుంటారు. 100% మన శాండిల్వుడ్ వాళ్ళు తీసుకున్న ఈ వర్షను మన తెలుగులో కూడా ఏంటంటే హనుమాన్ తీశారు, కల్కి తీశారు. బట్ హనుమాన్లో ఆంజనేయ స్వామిని ఆదరించేది, కల్కిలో శ్రీకృష్ణుడి అవతారం నిమిత్తం బాగుంది. బట్ ఏంటంటే లక్ష్మీ నరసింహ అంశము భక్త ప్రహ్లాద హిరణ్యకశిపుడు అంటే ఒక రాక్షసుడు కూడా దేవుడే, కానీ చూపించే విధానంలోనే మంచి మోటివేషన్ ఉంటుంది. కాబట్టి నిన్న మకర సంక్రాంతి కుంభమేళ స్టార్ట్ అయింది, బట్ నిన్న ట్రేజర్ రిలీజ్ చేశారు. ఈగర్గా చెప్పాలంటే ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నా, మూవీ కోసం అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాను అన్న. చాలా బాగుంది. చాలా బాగుంది. ఎస్.